శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ చాలా రోజులు సైలెంట్గా ఉన్న రోజా గారు మీడియాకి వచ్చారు. వచ్చి డిఎస్సిలో అంటే ఏం జరగలేదు అక్కడ. ఏపీలో ఉన్న అందరికీ తెలుసు. ఎందుకు మ్యామ్ ఈ వైసీపీ దాన్ని పట్టుకొని వేలాడుతుంది, ప్రజల్లో నవ్వులు పాలవుతుంది. రోజా గారు మాట్లాడటం ఇంకా చర్చగా మారింది. ఏమండి ఇప్పుడు వాళ్ళకి ఇష్యూ ఏమైనా ఉందా? ఇప్పుడు రోజా మీద కేసు పడింది కదా. అవును. ఏ కేసు? పేపర్లు తగలబెట్టిన కేసు, నిరసనలది. సో ఇక్కడి నుంచి మొదలయ్యి ఆడుదాం ఆంధ్ర కేసు బయటకు వస్తుంది. సో ఒకవేళ ఇందులో అరెస్ట్ అయితే ఇప్పుడు 30 వెళ్ళాలి కావిడ. 30 హాజరు కాకపోతే 35(3) ప్రకారం బిఎన్ఎస్ దీని ప్రకారం ఆవిడని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఓ పక్క జగన్కి ఈడీ టెన్షను, ఈవిడికేమో అరెస్ట్ టెన్షను. మొత్తం అందరికీనేమో వైసీపీలో వాళ్ళందరూ కూడా కబ్జాలు, భూ కబ్జాలు, ఏదో ఒకటి స్కాములు, అయితే మద్యం స్కాములు, వీటిలలో ప్రతివాడు ఇరుక్కున్నాడు. ఇవాళ మీకు వైసీపీ చరిత్ర తీస్తే అసలు గర్వకారణం ఏముంది వాళ్ళకి చెప్పుకోవటానికి? ఎవడు ఏ స్కామ్ చేశాడు, ఎంత చేశాడు, ఇప్పుడు ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవడు జైలుకి వెళ్తాడు, ఎవరు జైలు నుంచి వచ్చాడు, ఎవడు బెయిల్ కోసం వెళ్తున్నాడు, పొన్నవాళ్ళు ఏం చేస్తున్నాడు, పొన్నవాళ్ళ పని ఏంటి? ఇప్పుడు పొన్నవాళ్ళు ఫుల్ బిజీ. మొత్తం వైసీపీలో ఈజ్ ద బిజియెస్ట్ పర్సన్. అంటే ఆయనకి అంత విధేయుడిగా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డికి బోల్డ్ కేసులు, కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు. పాపం ఇలా ఎవరికైనా ఉంటుంది ఇంత అదృష్టం. ఆయన నక్కతోక తొక్కొచ్చాడు. అందుకని ఇవాళ రోజా గారు ఇప్పుడు సందట్లో సడేమియా, అసలు నీకెందుకు డిఎస్సి గురించి, మనకెందుకమ్మా రోజా, మనం మంగళవారం వచ్చిందా 30 మందిని తీసుకుని తిరుమల వెళ్ళామా, డబ్బులు దండుకున్నామా, అక్కడ దర్శనాలు చేయించి వచ్చామా, సుబ్బారెడ్డితో డీల్ పెట్టుకున్నావా? 5 ఏళ్ళు అనుభవించావు, చాలదా ఇంత సంపాదించుకున్నావు? అప్పుల్లో ఉన్న రోజా కొడుకు పుట్టినరోజుకి ఫస్ట్ టైం అంటే రాజకీయాల్లోకి వచ్చాక, అంటే వైసీపీలో ఉండగా బెంజ్ కారు కొనిచ్చింది. నీ స్థాయి అప్పుడు అంతకుముందు ఎంత ఉంది? ఇంత సంపాదించుకున్నారు కదండి, ఇంకెందుకు మీకు? కేసుల విషయం చూసుకోండి, మనకెందుకు డిఎస్సీలు? అక్కడ చక్కగా ఎటువంటి గొడవ లేకుండా జరిగింది, అది మీరు భరించలేకపోతున్నారు. మీ హయాంలో ఒక డిఎస్సి వేశారు, మీ హయాంలో ఒక ఉద్యోగం ఇచ్చారా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వస్తామన్నారు, చేయగలిగారా? సంపూర్ణ స్కామ్ చేశారు చక్కగా, మామూలు స్కాములు కాదు, ప్రపంచంలో ఎవడూ చేయడు. జే బ్రాండ్స్ అని తీసుకొచ్చి ప్రెసిడెంట్ మెడలు, మళ్ళీ కొత్త కొత్త పేర్లు, ఇవన్నీ చేశాక ఇవాళ మీకు మాట్లాడే అధికారం, హక్కు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు స్టూడెంట్స్ అంటే మీ దృష్టిలో ఎవరు అసలు? ఇప్పుడు జెన్జీ కిడ్స్ అన్నారు మీరు, అవునా? జెన్జీ కిడ్స్ నిన్నను మొత్తం నిరసనలు తెలియజేశారు. గుంటూరులో జెన్జీ కిడ్స్ పేకాట ఆడతారా? నిరసన అదా? అంటే వాళ్ళందరూ ఎవరు? అంటే మీరు ఎవరిని తీసుకొచ్చి అక్కడ పేకాట ఆడిచ్చారు? మీ మనస్తత్వం అక్కడ ప్రతిఫలిస్తోంది. కాబట్టి డిఎస్సి కోసం మీరు చేయలా, పేకాట ఆడడం ఏంటి? పైగా కాయరాజా కాయట. ఈ కాయరాజా కాయ నా చిన్నప్పుడు విన్నాను నేను. బ్రాకెట్ అని ఆడేవాళ్ళు, ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. కాయరాజా కాయ అంటాడు, నెంబర్ మీద డబ్బులు వేస్తారు. అట్లా ఆస్తులు పోగొట్టుకున్నారు మా ఇళ్లలో, మా ఊర్లో చాలామంది. పొలాలు నాశనం, బంగారం నాశనం, స్వాహ. అలాంటి ఆట ఆడిస్తారా మీరు? కాయరాజా కాయ్, డిఎస్సి నీదేనోయ్. ఎంత అతి తెలివి! ఒక్కొక్కరిని తీసుకెళ్ళి జైల్లో పడేయక. ఇదా మీరు నేర్పిస్తున్నారు, ఇదా మీరు యువతను ప్రోత్సహిస్తున్నారని వెయ్యాలా? కాబట్టి దీని మీద కూడా దృష్టి పెడుతుంది ప్రభుత్వం. కాబట్టి రోజా గారు మనకెందుకండి, మన కేసుల సంగతి చూసుకుందాం. జైలుకి వెళ్తే ఏం చేయాలి, జగనన్న నన్ను కాపాడు అని ముందే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అదేదో ఆ విషయం చూసుకోకుండా మనకి అర్థం కానివి, మనకి చేతకాని పనులు మనకెందుకు అని రోజాని అడుగుతున్నాం.